కొడాలి నాని ఈయనకి చాలా బిరుదులు ఉన్నాయి సొసైటీలో, రాజకీయ రంగంలో, పర్టికులర్గా ఆ నియోజకవర్గంలో. గుట్కా నాని అని చాలా చాలా పెద్ద పెద్ద బిరుదులు ఉన్నాయి. అయితే ఆయన ఓటమి తర్వాత చాలా అరుదుగా కనిపిస్తున్నారు. ఎందుకు అరుదుగా కనిపిస్తున్నారు? ఓటమి మరుసటి రోజే ఆయన ఇంటి మీదకి టమాటాలు గుడ్లతో అటాక్ చేసిన సొంత నియోజకవర్గం ప్రజలే. మరి అప్పుడు ఆయన ఎక్కడున్నారో తెలియదు. బహుశా మరి అప్పుడు ఈ ధైర్యం ఎందుకు లేదో కూడా తెలియదు. అయితే తాజాగా ఆయన అరెస్టు, దాన్ని తప్పించుకోవడానికి గుండె నొప్పి, అది నొప్పి, ఇది నొప్పి అని హైదరాబాదు, తర్వాత ముంబై వెళ్ళాల్సి వచ్చిందన్నారు. తర్వాత చాలా వీక్గా కనిపించారు. ఇప్పుడు మరలా ఏదో 1,00,00,000 సంతకాల సేకరణ సందర్భంగా కనిపించారు. ఇవాళ కనిపించి చాలా అద్భుతంగా మాట్లాడారు. ఎంత అద్భుతంగా అంటే నిజంగా అంత అద్భుతంగా తీర్చిదిద్దిన జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఆయన ఒక అద్భుతంగా ప్రెస్ మీట్ పెట్టి ఒక లాజిక్, అంటే ఎవ్వరికీ తట్టని ఒక లాజిక్ చెప్పారు ఆయన. ఏంటంటే మొన్న చింతాడ రవికుమార్ గారి ఇష్యూ ఉంది కదా, వైసీపీ మన శ్రీకాకుళం జిల్లాలో. అప్పుడు ఆయన మీద ఆ కేసు నడుస్తున్నప్పుడు ఒక మహిళా ఎస్ఐకి చుట్టుముట్టి మీద వచ్చేస్తుంటే ఆమె ఇలాగా చెవులు మూసుకుంటూ అదే దగ్గరగా పెట్టుకొని భయంగా చాలా ఇబ్బంది పడుతూ కనబడిన విజువల్స్ మొత్తం ట్రోల్ అయ్యాయి కదా. సో దాని మీద ఆయనకి సంథింగ్ అరెస్ట్ చేశారు, రిమాండ్కి తరలించారు, ఏదో జరుగుతుంది అది. అయితే ఆయన రకరకాల వెర్షన్ ఏదో చెప్తున్నాడు. ఇదంతా కక్ష సాధింపు కామన్ అయిపోయింది కదా. తమ్మినేని సీతారాం కానీ, సీదిరి అప్పలరాజు గారు కానీ, జోగి రమేష్ గారు కానీ, లేకపోతే ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిన ఈ మేధావి కొడాలి నాని గారు కానీ చాలా అద్భుతంగా మాట్లాడతారు కదా. సో ఈ అరెస్టులన్నీ కూడా కక్ష సాధింపు అరెస్టులు అంట. అయితే ఇవాళ మన డాక్టర్ కొడాలి నాని గారు డాక్టరేట్ ఇచ్చారు. ఆ డాక్టర్ కొడాలి నాని గారు ఎంత అద్భుతంగా మాట్లాడారంటే, అసలు ఆ మహిళా ఎస్ఐ అంతమంది మగాల మధ్యలోకి ఎందుకు వెళ్ళింది? నిజంగా చాలా ఆ థాట్ ఎవరికి రాదండి జనరల్గా. చాలా అద్భుతంగా ప్రశ్నించారు. దాంతో ఒక్కసారిగా ఫ్యాన్స్, కొడాలి నాని గారి ఫ్యాన్స్ కానీ, కార్యకర్తలు కానీ చాలా చాలా అద్భుతంగా ఆయన కొనియాడారు, చప్పట్లు కొట్టారు. కొంతమంది విజిల్స్ కూడా వేశారు. మరి నిజమే కదా, ఎంత అద్భుతంగా ఎట్లా అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రెస్ మీట్ ఎప్పుడో నెలకోసారి పెట్టి బయటికి రాకపోయినా సరైన ఒక చాకులాంటి కుర్రోడిని తయారు చేశారు జగన్మోహన్ రెడ్డి గారని చాలామంది కామెంట్స్ పెడుతున్నారండి. నాకు చాలా సంబరం వేసింది. కొడాలి నాని గారు ఈ థాటు కాన్సెప్ట్ చూస్తే నిజంగానే కదా, ఒక మహిళా ఎస్ఐ అండి అంతమంది మగాల ముందుకు వెళ్తుందా? తప్పు కదూ. ఎక్కడున్నాం మనం? ఇంకా మహిళలు అసలు గడప దాటి బయటకు రాకూడదు కదా. అలాంటి సొసైటీలో ఉంటుండగా ఆవిడ అంతమందిలోకి ఎలా వస్తుంది అని ప్రశ్నించారండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు కొడాలి నాని గారి బ్రెయిన్, ఆయన వాక్చాతుర్యానికి యాక్చువల్గా నేను వీరాభిమాన్ని. అయితే ఇలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఇన్ని రోజులు లేదు కదా, ఓటమి తర్వాత ఇంటికే పరిమితమైన ఎక్కడున్నారో తెలియని కొడాలి నాని గారు ఇలాగ మధ్యలో మెరుపు తీగలా ఎందుకు మాట్లాడుతున్నారంటే, బిహైండ్ ది సీన్ కొంతమంది చెప్తున్న వాళ్ళు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అంటే చనిపోయిన వాళ్ళ ఇంటికి కాకుండా చనిపోవడానికి కారణమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి సభాష్ మీరు మంచి పని చేశారని మెచ్చుకోలుగా మాట్లాడిన ప్రెస్ మీట్ ఉంది కదా మన సీదిరి అప్పలరాజు గారి అబ్బాయి విషయంలో. సో అలా అడపాదడప వస్తున్న నేనే ఇలా మాట్లాడుతున్నాను, నువ్వు రెగ్యులర్గా చెలరేగిపోయేవాడివి, ఎందుకు మాట్లాడట్లేదు, సరే ఉంటావా పార్టీలో ఉండవా అనేలాగా క్లియర్ కట్గా ఖరాఖండిగా అడిగిన నేపథ్యంలో ఆయన మొత్తానికి ధైర్యం చేసి ముందుకొచ్చి మాట్లాడారని ఒక టాకు. అంటే జనరల్గా రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఓటమైనా గెలుపైనా ఓటమి తర్వాత నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వం ఎంత బాగా చేసినా ఒక తెల్లకాగితమంతా వదిలేసి ఆ మచ్చను పట్టుకున్నట్టుగా విమర్శించాల్సింది పోయి ఇట్లాంటి అసలు చాలా అద్భుతంగా మాట్లాడారండి. నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఇలాంటి చేయడం వల్ల ఆయనకి మరలా ఎందుకు ధైర్యం వచ్చిందా ఏంటి? అసలు మరి రోజు ప్రెస్ మీట్ పెట్టి ఇంతకుముందు మరి చెలరైపోయి మాట్లాడేవారు కదా. ఈవెన్ అంతర్వేది రథం కాలిపోయినప్పుడు కానీ, లేదంటే దేవుడు ఏమి చేస్తాడా అని ఎంత వ్యంగ్యంగా. ఎందుకంటే మన రీసెంట్గా దేవుడి గురించి కూడా ఆయన అలా మాట్లాడగలిగాడు అంటే ఆయన కూడా మతం పుచ్చుకున్నాడు అన్నట్టుగా ఏవో కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయన మెడలో వేరే మతానికి సంబంధించింది ఏదో ఉందని. అలాగా మొత్తానికి అద్భుతంగా దేవుడి గురించి కూడా లెక్క చేయకుండా మాట్లాడడం ఆయన ధైర్య సాహసాలకు మెచ్చుకోవాలి విషయమే.
అలాగే రజనీకాంత్ గారు కూడా పట్టుకొని సీకేసిన తాట్టెంకలా ఉంటాడు, ఆయన ఒక హీరో అని అనడము, ఇట్లా చాలా అద్భుతంగా మాట్లాడేవాళ్ళు అండి. నిజంగా ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో మొత్తానికే ఒక మంచి ఆణిముత్యం, మంచి వక్త, అంటే బాగా మాట్లాడే వాళ్ళని వక్త అంటారు, మంచి వక్తగా పేరు సంపాదించుకున్నాడు ఆయన. సో ఇప్పుడు ఇట్లా పైన అధిష్టానం నుంచి కొన్ని రకాల కాషన్స్ రావడం వల్ల, లేదంటే అడపాదడపా మనము రాజకీయాల్లో కనబడకపోతే 29 ఎన్నికలకి ప్రజలు ఇప్పటికే మర్చిపోయారు. అప్పటికి కనీసం పార్టీ మనుగడ లేకపోయినా ఇండిపెండెంట్గా పోటీ చేయాలనుకున్నా కూడా ఈయన కొంచెం అప్పుడప్పుడు కనబడుతూ ఉండాలి కదా. సరే, ఆ పరంగా ఆ ఎస్ఐ గారు ఎందుకు బయటకు వచ్చారో మగాళ్ళ మధ్యలో కానీ మాట్లాడారు. నిజంగా ఇది మహిళా సాధికారతకి ఇటువంటి నాయకుల్ని ఎన్నుకోవాలి ఆ పార్టీకి ప్రత్యేకించి. అదే అంటే మొత్తానికి ఆ చింతాడ ఏదైతే రవి గారి ఇష్యూలో కేసుకి ఆ మహిళా ఎస్ఐని ఇబ్బంది పెట్టారు, చుట్టూ మూగిపోయి మీద పడిపోతున్నారు, అవి విజువల్స్తో సహా చూస్తే రావడం ఎందుకు అని ప్రశ్నించారంటే, నిజంగా నాకు ఇప్పటికీ ఆ న్యూస్ చదివినప్పటి నుంచి ఇప్పటికీ అసలు అరే ఎంత మంచి థాటు, ఎంత మంచి ఎక్స్ప్లెనేషను ఎలా వచ్చిందబ్బా, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పేషీలో ఉంటే ఎంత అద్భుతంగా ఒక్కొక్కరు చాలా తెలివిగా చాకచక్యంగా తయారవుతారనేది ఒక అద్భుతంగా అనిపించింది. చూద్దాం మరి ఇంకా, అంటే ఘోర పరాభవం మూట కొట్టుకోవడమే కాకుండా మరొక్కసారి, అంటే జనరల్గా ఒక టాక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ప్రధాన కారణం అంటే మెయిన్ కొంతమంది కీలకమైన వ్యక్తుల నాయకుల దుందుడుకు స్వభావం, మాట దురుసు వల్ల, మళ్ళీ మాట దురుసు అంటే తప్పుగా అనుకుంటారేమో, వాళ్ళ అద్భుతమైన వాక్చాతుర్యం వల్ల కూడా ఓడిపోయారని విన్నాం. ఎందుకంటే రోజా గారు కూడా ఒకసారి గాడిదకి వచ్చినట్టు వచ్చాయని అనడం, తరువాత జోగి రమేష్ గారు ఒరే పిచ్చి కుక్క, తర్వాత లోకేష్ గారి తల్లిని అసెంబ్లీ సాక్షిగా చాలా అమర్యాదగా మాట్లాడడం, ఇవన్నీ కూడా వాళ్ళు ఒక స్పెషల్ డాక్టరేటు అందులో చేసిన వ్యక్తులు. సో ఆ డాక్టరేట్ చేయడం వల్ల కూడా ఓటమికి కొన్ని కారణాలు అని కూడా వచ్చాయి. తర్వాత వాళ్ళకి సంబంధించిన పత్రికలో కూడా మొన్న చూశాను, అంటే గ్రామీణ స్థాయిలో కూడా ఎవరైతే ఇంటి పన్నులు కట్టట్లేదో కట్టకపోతే దానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు, దానికి సంబంధించిన స్ట్రీట్ లైట్స్ కానీ, రోడ్లు కానీ, లేదంటే వాళ్ళకి చెరువు కుంటలు బాగు చేయించడం కానీ, వాటర్ ట్యాంకర్లు కానీ ఇవన్నీ పెట్టించాలంటే మీ దూచిందే ప్రభుత్వం, ప్రజాస్వామ్యం కాబట్టి అని పవన్ కళ్యాణ్ గారు చాలా సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నారని వాళ్ళ పత్రికలోనే వచ్చి కూడా మరలా ఇది సంక్షేమ పథకాలు అయితే రీచ్ అవ్వట్లేదు అన్నట్టుగా ఏదో రాశారు. ఒకవైపుగా సక్సెస్ 50% ఒప్పుకున్నట్టే కదా. సో వీళ్ళు సంక్షేమ పథకాలు బటన్ నొక్కేమో వాళ్ళకి వెళ్ళాయని చూసుకున్నారే తప్ప మిగతా ఏం చేశారు? సో ఇంకా అంటే ఒక విధంగా కొడాల నాని గారు లాంటి వాళ్ళు ఆ పార్టీలో ఉండడం నిజంగా కూటమి ప్రభుత్వం చాలా ప్లస్ అవుతుంది. ఎందుకంటే చాలా అద్భుతంగా మాట్లాడతారు కాబట్టి, చాలా చక్కటి పదజాలంతో, వాడొక సన్నాసి, వాడొక 420, ఒకడొక ముసలి నక్క, ఇలాగే చాలా పదాలు వాడాడు. అంటే ఎందుకంటే డాక్టరేట్లు ఇవన్నీ వస్తాయి సబ్జెక్టులు. సో అలా మాట్లాడారు కాబట్టి అది 11కే పరిమితమయ్యారు అనేది వేరేగా చెప్పక్కర్లేదు. సో మరొకసారి కొడాల నాని గారు లాంటి వాళ్ళు ఇలా వెలుగులోకి వచ్చి చక్కగా మాట్లాడితే 2029కి ఇంకా మిగిలిన కంటెస్టెంట్లు కూడా ఉంటారో ఉండరో అని డౌట్ ఉండేది. సో కొడాల నాని గారు మళ్ళీ ఫామ్లోకి వచ్చారు కాబట్టి ఇంకా పార్టీ కూడా ఉంటుందని అయితే డౌట్ పడక్కర్లేదు. చూద్దాం మరి.